హలో, ఎలా ఉన్నారు అందరూ? అక్కడ కెమెరా రావట్లేదు, కొంచెం బెటరే కదా ఇందాకన్నా. గుడ్ మార్నింగ్. కొంచెం నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, సపోర్ట్ చేయండి అందరూ కూడా. మీరు సపోర్ట్ చేస్తే కొంచెం మంచి వీడియోలు పెడతాను. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని నేను ఆశిస్తున్నాను దేవుణ్ణి. తర్వాత ఏంటంటే గుడ్ మార్నింగ్ అందరికీ. నేను ఒక స్కీమ్ చూశాను, అయ్యో స్కీమ్ మర్చిపోయాను. ఈరోజు బ్యాంక్కి వెళ్తున్నాను, ఆ స్కీమ్ గురించి మాట్లాడాలి. అయితే నోట్ డౌన్ అయితే చేసుకున్నాను, మైండ్లో అంత లేదు. అంటే స్కీమ్ బాగుందని చెప్పేసి మైండ్లో బాగా స్టక్ అయ్యింది. ఆ స్కీమ్ పేరు మర్చిపోయాను. తర్వాత ఇంకో విషయం ఏంటంటే నేను రీల్స్ చేస్తూ ఉంటాను యూట్యూబ్లో. రీల్స్ ఎలా అంటే నాకు ఇష్టం. అంటే నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చేస్తున్నాను ఫొటోస్ పెట్టి, కానీ ఈసారి నేను ఫొటోస్ కాకుండా మామూలుగా లిప్ సింక్ అండ్ డ్యాన్స్ మూమెంట్ లైట్గా, అంత మంచి డ్యాన్స్ అయితే నాకు రాదు. సో రీల్స్ చేస్తాను యూట్యూబ్లో. తర్వాత నాకు చేయాలనిపిస్తుంది ఈ ఏజ్లో, కాకపోతే ఇంకా నేను ఈ ఏజ్లో చేస్తాను చెప్పండి. అందుకనే నేను ఈ డెసిషన్కి వచ్చాను అనమాట. అండ్ పద్ధతిగా చేస్తాను. ఒక్కొక్కసారి కొన్ని ఐటమ్ సాంగ్స్ అయితే చేయలేను, కానీ ఐటమ్ సాంగ్స్కి అయితే నేను ఫొటోస్ పెడతాను. నాకు కొంచెం ఎక్కువ కాదు, కొంచెం ఇష్టం ఐటమ్ సాంగ్స్ అయితే నేను ఎంజాయ్ చేస్తాను. మరీ వల్గర్గా ఉండదు, అంత వల్గర్గా అయితే నేను చేయను. రీల్స్ ఫొటోస్ పెట్టి నేను కొన్ని ఐటమ్ సాంగ్స్ పెట్టుకోవడం అది చేస్తాను. హిందీ అయితే బాగా వచ్చు అండ్ అర్థమవుతుంది ఇప్పుడిప్పుడే. ఇంగ్లీష్ అయితే రాదు. సో హిందీ తెలుగు రెండు మిక్సింగ్ చేస్తాను. అండ్ ఇప్పుడే వచ్చాను షాప్కి. ఇంకా ఏంటి అంటే దేవుడికి ఇంకా దీపం పెట్టలేదు, ఇంకా జ్యోతి దండ ఉంది, పూల దండ ఉంది. తర్వాత ఇంకా క్లీనింగ్ చేయాలి, క్లీనింగ్ అయితే చేయలేదు చూసారా. సో ఇదన్నమాట ఈరోజు. నిన్న మొన్న అనుకున్నాను రీల్స్ చేద్దామని, చేస్తాను ఎందుకంటే నాకు మనీ అన్నీ చాలా అవసరం అన్నమాట. చేయనొప్పి వచ్చేస్తుంది. స్టిక్ ఇది వీడియో తీయడానికి ఇలాంటి ఒక స్టిక్ ఇలా పట్టుకొని చేస్తారు కదా, అలాంటి స్టిక్ అయితే నా దగ్గర లేదు, కొనుక్కోవాలి. నొప్పి వచ్చేస్తుంది నాకు నిజమేనా. తర్వాత ఇంకేంటంటే అంతే, ఇంకా స్టార్ట్ అయిపోయింది మార్నింగ్. చేపలు అనుకొని చెప్పేసి మైక్ సౌండ్ పెట్టుకొని వెళ్తున్నారు. ఇది అయితే నేను అనుకున్న స్కీమ్ ఏంటో వెళ్తున్న ఆ పథకాలు ఏంటో మర్చిపోయి చెప్దాం అనుకున్నాను. అది మార్చ్ 31 లోపలనే అంట. నేను ఇన్స్టాలో చూసాను పథకం అనేది బాగుంది, నోట్ డౌన్ చేసుకున్నాను. కానీ అది ప్రత్యేకంగా లేడీస్కే ఇచ్చారు ఆ ఫెసిలిటీ, జెంట్స్కి అయితే ఇవ్వలేదు. అంటే ఒక గైస్ బతాయిట నేను కొత్తగా బాయిల్ కొనుక్కున్నాను, నాకు చాలా నచ్చా. చూస్తారా పింక్ గ్రీన్, ఇక్కడ కూడా పింక్ గ్రీన్, కానీ రెండేసే. ఇవి వచ్చేసి 80 రూపీస్ ఈ గాజులు. ఆ కెమెరా క్వాలిటీ బాగాలేదు. ఓకేనా గైస్, బతాయిట చూడండి. జ్యోతి వెలిగించుకున్నాను, పువ్వులు కూడా మార్చాను. సైడ్లో చూసారు ఇక్కడ కనకాంబరాలు వచ్చాయి. క్లారిటీగా రావట్లేదు, ఫోన్ పాడైపోయింది.
చూసారా నేను పొద్దున్న వెలిగించుకున్నాను. నాలో నాకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఇది ఒక్కటేనా అంటే అన్ని క్వాలిటీస్ నచ్చితే కానీ అన్నీ కాదు, మంచి క్వాలిటీ ఏదైనా నాకు నచ్చిందంటే ఇది ఒక్కటే. దేవుని మాత్రం బాగా జ్యోతి వెలిగించుకుని పొద్దున్న చేస్తాను ఇవన్నీ. అక్కడ మా ఇంట్లో ఒక్కొక్కసారి చేస్తే ఒకసారి చేయను, ఇక్కడ మాత్రం రెగ్యులర్గా చేస్తాను. కానీ నేను ఎక్కడున్నా మాత్రం ఖచ్చితంగా చేస్తాను అనమాట. చాలా ఇష్టమైన క్వాలిటీ మనకి. ఓకేనా గైస్, బై టాటా.